నీట్ పరీక్ష రద్దవడంతో అనేక మంది విద్యార్థులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే దీనికి అసలైనటువంటి కారకుడు ఎవరు అంటే ఇప్పుడు దొరికాడు, ఇంటి దొంగ ప్రొఫెసర్ పివి కులకర్ణి. వీడే మొత్తం ఈ లీకేజీకి ప్రధాన కారకుడు. ఎందుకంటే వీడు కూడా ఆ ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి టీంలో ఉన్నాడంట. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు. అయితే 2026లో వీడు అనేక మంది ఈ నీటికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల్ని సమీకరించి ట్యూషన్ చెప్పాడంట. అంటే ఇంతకుముందు నుంచే చెబుతున్నాడు. మరి 2026లో ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి టీంలో వీడు ఉన్నాడు కాబట్టి, వీడికి అన్ని తెలుసు కాబట్టి ఇలా అంతమందిని అంటే చాలా మందిని సమీకరించి వీడు ఒక 120 ప్రశ్నల వరకు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చాడు. అంటే వీడు తయారు చేసే దాంట్లో ఉన్నాడు కాబట్టి వీడేమొచ్చేసి వాళ్ళకి ఆ ప్రశ్నపత్రం ఇవ్వడము, అంటే ఆ ప్రశ్నలు చెప్పడము, వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని నోట్ చేసుకోవడం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. అంటే ఒక్కొక్క పత్రానికి అంటే ఒక్కొక్క దీనికి వీళ్ళ దగ్గర ఒక 5 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడంట. అంటే ఫీజు కాకుండా. అంటే ఈ విధంగా ఎంత సంపాదించాడో. ఇంకొక అమ్మాయిని మనీషాని ఇంకో దాన్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేయాలి. అప్పుడు కానీ ఇలాంటివి ఆగవు. అది ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు చేయాల్సినటువంటిది వాడి మీద ఎంక్వైరీ చేసి వాడని తేలిన తర్వాత దీని వెనక ఉన్నటువంటి సూత్రధారుల్ని, పాత్రధారుల్ని అందరినీ ఉరిశిక్ష వేయాలి. మరి కనీసం రోడ్డు మీద వేయకపోయినా కోర్టులోనైనా సరే ఉరిశిక్ష వేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు. ఒకవేళ నిజంగా ఈ విషయం బయటికి రాకపోతే ఎంతమంది అసమర్థులు ఈరోజు డాక్టర్లుగా చలామణి అయిపోయేవాళ్ళు.